ఈ వీడియోలో మీకు చూపిస్తున్నది కోమల్లా ఈవీ మోటార్స్, ఎలక్ట్రిక్ వెహికల్ మోటార్స్. సో లార్డ్స్ ఆటోమేటివ్ అని చెప్పేసి వీళ్ళ దగ్గర ఎలక్ట్రికల్ 2 వీలర్స్ మనకు లభిస్తాయి. ఒకసారి దాని డీటెయిల్స్ అన్నీ మనం చూద్దాం. ఇది NIT సెకండ్ గేట్ ఆపోజిట్లో ఉంటుంది. వీళ్ళ షోరూమ్ వచ్చేసి గొడ్డేపల్లి క్రాస్ రోడ్ నుంచి 100 మీటర్స్ డిస్టెన్స్లో మనకు ఈ షోరూమ్ అనేది కనిపిస్తుంది. లార్డ్స్ ఆటోమేటివ్ అని చెప్పేసి కోమల్లా ఎలక్ట్రిక్ వెహికల్ మోటార్స్. వారి వివరాలన్నీ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి మనం షోరూమ్ లోపలికి వెళ్ళి వారి దగ్గర ఏమేమి మోడల్స్ ఉన్నాయి, ఎలాంటి వెహికల్స్ అందుబాటులో ఉన్నాయి, అన్ని డీటెయిల్స్ అని వివరాలు పూర్తిగా తెలుసుకుందాం. అండి, నా పేరు శివాజీ. అది కోమలా ఈవీ మోటార్స్ అండి. NIT సెకండ్ గేట్ దగ్గర ఉంటుంది, ఫాతిమా నగర్, హన్మకొండ డిస్టిక్. మా దగ్గర ప్రైజెస్ అనేది చాలా తక్కువ నుండి ఉన్నాయండి. లిథియం బ్యాటరీ మేము యూజ్ చేస్తున్నాం వెహికల్లో. 69,000 నుండి 85,000 వరకు ప్రైజెస్ ఉన్నాయండి. 3 years వారంటీతోనండి. మైలేజ్ వచ్చేసి 80 to 100 వరకు ఇస్తుంది. ఓకే, ఇదే అండి వెహికల్. వితౌట్ రిజిస్ట్రేషన్, వితౌట్ లైసెన్స్. ఎలాంటి హెల్మెట్ కూడా అవసరం లేదండి, రిజిస్ట్రేషన్ అవసరం లేదు. 3 years వారంటీ అండి వెహికల్. లేదు సార్, డిస్క్ బ్రేక్. అది వితౌట్ రిజిస్ట్రేషన్. 40 స్పీడ్ వరకు పోతాయండి. 40 స్పీడ్ హైయెస్ట్ 40 స్పీడ్ వరకు అండి. వితౌట్ రిజిస్ట్రేషన్, వితౌట్ లైసెన్స్. ఇది వితౌట్ లైసెన్స్. ఇది థెఫ్ట్ అలారం సిస్టమ్ కూడా ఉందండి. థెఫ్ట్ అలారం సిస్టమ్ కూడా ఉంది. రిమోట్ కంట్రోల్ ద్వారానే వెహికల్ ఆపరేట్ చేసుకోవచ్చు. అవునండి. ఓకే, రిమోట్ ద్వారానే ఆన్ చేసి చూపిస్తా అండి మీకు. రిమోట్ ద్వారానే ఆన్ అయింది వెహికల్. కీ లేదు. రిమోట్ ద్వారానే ఆన్ అయింది. ఓ పీ ఉంది. 3 మోడ్స్ ఉంటాయండి వెహికల్స్. 3 మోడ్స్ ఉంటాయి. పీ ఫర్ పీ ఉంది, పార్కింగ్ ఉంది, ఆటోమేటిక్. ఇప్పుడు వెహికల్ అది మనకు రన్నింగ్ మోడ్లో ఉంది. ఇది ఆర్ ఉంటుంది. ఆర్ ఫర్ రిటర్న్, రివర్స్ సిస్టమ్ ఉంటుంది. రివర్స్ కూడా ఉంది. ఈ ప్రెస్ బటన్, ఈ ఆర్ని ఇట్లా ప్రెస్ చేసి రేస్ ఇస్తే రివర్స్ పోతుంది వెహికల్. కింద రివర్స్ తిరుగుతుంది చూడండి. వెహికల్ రివర్స్ తిరుగుతుంది, పై రివర్స్ తిరుగుతుంది చూడండి. LED లైటింగ్ సిస్టమ్. అవునా, ఆన్ అయిందండి చూడండి. ఆఫ్ చేసేయాలండి. రిమోట్తో ఆన్ చేస్తే కీ పని చేయదు. కీ అవసరం లేదు రిమోట్తో. రిమోట్ డ్యామేజ్ అయితే ఆల్టర్నేట్ ఇంకో రిమోట్ కూడా ఉందండి. కీతో పని చేయదు. రిమోటే. ఇది గూడ్ స్పేస్. ఇది MC ఉంటుందండి సేఫ్టీకి. సేఫ్టీకి ఇది ఎక్స్ట్రా ఫీచర్ అండి. ఇది మీరు ఛార్జింగ్ పెట్టినప్పుడు వెహికల్ మీదకి ఎక్కువ వోల్టేజ్ వెళ్ళకుండా, ప్రాబ్లం కాకుండా ఇది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది, కట్ ఆఫ్ అయిపోతుంది. ఇది కట్ ఆఫ్ అయిపోతుంది. బ్యాటరీకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, పేలే ఆప్షన్ ఏమి ఉండదు. ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది, ఓవర్లోడ్ పడకుండా. ఎన్ని గంటలు మనం ఛార్జింగ్ పెట్టాలి సార్? 3 to 4 hours అండి. ఇది ఒకసారి ఓపెన్ చేసి చూడొచ్చా? ఇది బ్యాటరీ ఉందండి ఇందులో. ఓపెన్ చేసి ఇప్పుడు ఇది బ్యాటరీ, లిథియం అయాన్ బ్యాటరీ. దీనికి వారంటీ 3 years సార్? 3 years వారంటీ అండి. అంటే పీస్ టు పీస్ కన్ఫర్మ్. దీంట్లో ఎన్ని కేజీల వరకు కొట్టచ్చు అంటారు? 5 kgs లంచ్ బాక్సులు కానీ లంచ్ బాక్స్ అలాంటివి పెట్టుకోవచ్చు. ఈ వెహికల్ ఇక్కడ ముందు గూడ్ స్పేస్ కూడా చాలా ఉందండి. వెహికల్ 150 to 200 వరకు క్యారీ చేయొచ్చు. వెహికల్స్తో చూస్తే ఈ బ్రాండెడ్ కంపెనీకి సంబంధించిన పెట్రోల్ వెహికల్స్లో మన కాళ్ళ దగ్గర స్పేస్ అనేది ఇంత ఉండదండి. అలాగే మనకు కాస్ట్ పరంగా చూసుకున్నా కానీ చాలా తక్కువగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఈ మోడల్స్ ట్రై చేయండి. ఇదే అండి చార్జర్. ఇది వెహికల్ చార్జర్. వెహికల్ ఛార్జింగ్లో ఇక్కడ పెట్టాలి. ఓకే.
ఛార్జింగ్ పవర్ పాయింట్ ఇక్కడ ఉంటుంది వెహికల్. ఇది బ్యాటరీని తీసి కూడా ఇంట్లో కూడా ఛార్జ్ పెట్టుకోవచ్చు. ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు. లైక్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ ఉన్న వాళ్ళు బ్యాటరీని కూడా తీసుకోవచ్చు. కింద గ్రౌండ్ ఫ్లోర్ వాళ్ళు వెహికల్కి పెట్టేస్తే అయిపోతుంది ఛార్జింగ్. ఇంకొక డౌట్ సార్, ఇప్పుడు ఎక్కలేని వాళ్ళు ఉంటారు కొంతమంది, ఓల్డ్ ఏజ్ పీపుల్, అలాంటి వాళ్ళు కూడా దీన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్ యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ బరువు బ్యాటరీ తీయడం పెట్టడం వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అలాంటి వాళ్ళకి ఏమైనా వైర్ ఎక్స్టెన్షన్ లాంటివి ఉంది, ఉంటాయి. అలాంటి ఫీచర్స్ కూడా ఉంది. ఎందుకంటే ఈ ప్రతిసారి బ్యాటరీ తీయాలంటే అది కూడా ఒక రిస్కీ. ఇప్పుడు కొందరు ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ ఉంటారు, వాళ్ళకు వైర్ ఇట్లా ఏమన్నా ఇబ్బంది అంటే మా షోరూమ్ ద్వారానే మేము వచ్చి ఇంటికి పెట్టాం. వర్కింగ్ ఉమెన్ కూడా ఉంటారు, వాళ్ళు కూడా ఇలాంటి వెయిట్ మోయాలన్నా కానీ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. బ్యాటరీ కూడా బాగా వెయిట్ ఏమి ఉండాలి, లైట్ వెయిట్ ఎంతైనా మనకు తీయడం పెట్టడం ఇబ్బంది కాబట్టి వైర్ కూడా ప్రొవైడ్ చేస్తాం సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ ఉన్న వాళ్ళకి. మనం ఎక్స్ట్రా కాస్ట్ పే చేసి తీసుకోవచ్చు. దీని మెయింటెనెన్స్ ఎలా సార్? ఎన్ని గంటలు ఛార్జింగ్? ఈ ఛార్జర్ అనేది 3 to 4 hours ఛార్జింగ్ పెట్టాలి. 3 to 4 hours కంప్లీట్ ఫుల్ ఛార్జ్ అయిపోతాయి. ఎంత స్పీడ్? 40 స్పీడ్ తోటి లాస్ట్ 40 స్పీడ్ వరకు వెళ్తాయండి. 30 to 40 వెళ్తుంది. అవునండి, అంతే. మరి ఒకవేళ యూజ్ చేయలేదనుకోండి సార్, ఆ టైం మొత్తం అంటే ఒకవేళ ఎప్పుడైనా హాలిడేస్లో అలాగే వెళ్ళిపోయింది, స్టాండ్ బైలో ఎలా ఉంటుంది? ఓకే అండి, ఇది ఈ ఎంసీ ఆఫ్ చేసుకుంటే ఉంటుందండి ఛార్జ్. ఈ ఎంసీ ఆఫ్ చేసుకోవచ్చు అండి, ఇది ఆఫ్ చేసుకోవాలి. లైక్ మన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినట్టే ఉంటుంది, ఛార్జ్ అనేది ఉంటుంది బ్యాటరీలో అయిపోతుంది. ఇది ఆన్ చేసి ఉంటేనే బ్యాటరీ ఛార్జింగ్ అనేది మినిమం 10 days 12 days 2 weeks వరకు. నో ప్రాబ్లం అండి, ఛార్జ్ అవుతూనే ఉంటుంది కానీ ఫుల్ ఉండదు. లైక్ మన ఫోన్ ఫుల్ ఛార్జ్ పెట్టి పక్కన పెడితే ఒక 1 week దాని కెపాసిటీ ఎన్ని రోజులు ఉండాలో అన్ని రోజులు ఉంటాయి. ఇది కూడా అంటే ఇది డిశ్చార్జ్ అయిపోతాయి. ఏం ప్రాబ్లం లేదండి. వర్షాకాలంలో ఛార్జింగ్ పెడతారు, కరెంట్ వచ్చి వెళ్తా ఉంటుంది, ఎక్కువ వోల్టేజ్ అయితే తక్కువ వోల్టేజ్, అప్పుడు ఆటోమేటిక్గా ఏఎంసీ అనేది ఆఫ్ అయిపోతుంది, బ్యాటరీ మీదకి పోదు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు, వెహికల్ ఎలాంటి ప్రాబ్లం లేదు. ట్యూబ్లెస్ టైర్ అండి, నార్మల్ మన బైక్స్కి ఉన్న ట్యూబ్లెస్ టైర్. ఇది కాస్ట్ 48 volt 26 amps 69,000 ఉండాలి. 60 voltage 30 amps వేసుకుంటే 85,000 బ్యాటరీ కాస్ట్ అండి. బ్యాటరీ 60 voltage బ్యాటరీ కావాలంటే 85,000 ఉంది. ఒక 2 వేరియంట్లు అవైలబుల్ ఉన్నాయి. ఇది 85,000 అండి వెహికల్. ఇది 60 volt 30 amps 30 amps బ్యాటరీ. ఇది 80 to 100 వరకు ఇస్తాయండి మైలేజ్. 80 to 100, టాప్ స్పీడ్ 40. 80 to 100. ఈ డిస్క్ బ్రేక్ కూడా ఉంది చూడండి. డిస్క్ బ్రేక్ అవునా, దానికి కూడా డిస్క్ బ్రేక్ ఉంది. ఇప్పుడు మా దగ్గర వితౌట్ రిజిస్ట్రేషన్ కూడా అవైలబుల్ ఉన్నాయి. రిజిస్ట్రేషన్ వెహికల్స్ ఉన్నాయి, వితౌట్ రిజిస్ట్రేషన్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ప్రస్తుతానికైతే వితౌట్ రిజిస్ట్రేషన్ వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి. ఈజీగా ఉంటుంది, దీనికి ఎలాంటి లైసెన్స్ అవసరం లేదు. ఎనీ చిల్డ్రన్స్ అయినా తీసుకోవచ్చు, ఓల్డ్ ఎవరైనా తీసుకోవచ్చు. లైట్ వెయిట్ వెహికల్ అండి, లైట్ వెయిట్ వెహికల్ మీద 150 to 200 వరకు మోస్తుందండి. ఇక్కడ గూడ్ స్పేస్ బాగానే ఉంది. 150 to 200 వరకు మోస్తుంది ఈ వెహికల్. అవునా, మా దగ్గర బజాజ్ ఫైనాన్స్లో 0 down payment ఆప్షన్ కూడా ఉందండి. జీరో డౌన్ పేమెంట్ 12 months వరకు పెట్టుకోవచ్చు. ఎన్ని ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా బజాజ్ కస్టమర్ వాళ్ళకే బజాజ్ ఫైనాన్స్ చేస్తుంది. ఓన్లీ బజాజే అండి. అవునండి. డౌన్ పేమెంట్ 10,000 5,000 కూడా ఉందండి, ఉంది. లైక్ 24 months కూడా పెట్టుకోవాలనుకుంటే వాళ్ళు డౌన్ పేమెంట్ కట్టుకోవచ్చు అండి. 0 down payment వాళ్ళు ₹1 ఇవ్వని అవసరం లేదు. 12 months వరకు ఫైనాన్స్ చేసుకోవచ్చు. ఓన్లీ బజాజ్ కస్టమర్. సో ఫ్రెండ్స్, ఇది లార్డ్స్ ఆటోమేటివ్ ప్రైవేట్ లిమిటెడ్ సంబంధించిన ఎలక్ట్రికల్ 2 wheelers జూమ్ మోడల్ వెహికల్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. సో వీరి షోరూము కాజీపేట NIT సెకండ్ గేట్ ఆపోజిట్లో ఉంటుంది. డిస్క్రిప్షన్లో ఈ షోరూమ్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్, వారి వివరాలన్నీ ఇస్తున్నాను. ఆసక్తి ఉన్నారు సంప్రదించండి. మీ సపోర్ట్ ఇలాగే కొనసాగించండి. మరొక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్. థ్యాంక్ యూ.